జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై రాష్ట్ర ప్రభుత్వం క్రిమినల్ కేసు దాఖలు చేసింది. వాలంటీర్లకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని, ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారనే ఆరోపణతో గుంటూరు న్యాయస్థానంలో క్రిమినల్ కేసు పెట్టింది. విచారణకు స్వీకరించినటువంటి జిల్లా ప్రధాన న్యాయస్థానం 499, 500 ఐపీసీ సెక్షన్ల కింద పవన్ పై కేసు నమోదు చేసి 4 అదనపు జిల్లా కోర్టుకు బదిలీ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ మార్చి 25న విచారణకు హాజరు కావాలని 4 అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శరత్ బాబు నోటీసులు ఇచ్చారు. గతేడాది జూలై 3న ఏలూరులో వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కేంద్ర నిఘా వర్గాల సమాచారం మేరకు రాష్ట్రంలో సుమారు 28,000 నుంచి 30,000 మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారంటూ కూడా అన్నారు. వారిలో 14,000 మంది తిరిగి వచ్చారని పోలీసులు చెప్తున్నారని, మిగిలిన వారి గురించి ముఖ్యమంత్రి ఎందుకు ప్రశ్నించడం లేదంటూ నిలదీశారు. డీజీపీ కూడా కనీసం సమీక్షించలేదని ప్రస్తావించారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరి సమాచారం సేకరించి ఒంటరి మహిళలను గుర్తించి కొంతమంది సంఘ విద్రోహ శక్తుల ద్వారా వలవేసి అపహరిస్తున్నారని పవన్ ఆరోపించారు. ఇందులో వైసీపీ ప్రభుత్వంలోని కొందరు పెద్దల హస్తం ఉన్నట్లు కూడా కేంద్ర నిఘా వర్గాలు తనకు చెప్పినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. వాలంటీర్ల మనోధైర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా ప్రభుత్వంపై బురద జల్లేలా పవన్ వ్యాఖ్యలున్నాయని, ఆయనపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానంలో దాఖలు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వం పవన్ పై చర్యలు చేపట్టేందుకు గతేడాది జూలై 20న ఉత్తర్వులిచ్చింది. తాడికొండ మండలం కంతేరుకు చెందిన వాలంటీర్ బి పవన్ కుమార్తో పాటు మరికొంతమంది ఇచ్చిన వాంగ్మూలం మేరకు పవన్ పై కేసు దాఖలు చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ ద్వారా అందిస్తారు. సాంబశివరావు, పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదు చేసింది ప్రభుత్వం. దీనికి సంబంధించి మార్చి 25న కోర్టుకు హాజరు కావాలంటూ కూడా న్యూస్ వస్తుంది. ఏంటి విషయాలు? చందు, ఏదైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారో ఆయన ఏదైతే జూలై 3వ తారీఖున అంటే గతేడాది జూలై 3వ తారీఖున వాలంటీర్ల వ్యవస్థ పైన అంటే వాలంటీర్ల వల్ల ఆంధ్రప్రదేశ్లో మహిళలు కొంతమంది ఎవరైతే ఉన్నారో వండర్ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాలంటీర్లు ఏదైతే వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం వల్ల అనేక ఈ సమాచార సేకరణ వల్ల వాలంటీర్లు కొంతమంది చేసేటటువంటి తప్పిదాల వల్ల ప్రభుత్వంలో కొంతమంది ఏదైతే ఉన్నారో కొంతమంది వల్ల కొంతమంది అధికారాన్ని దుర్వినియోగం చేసే దాని పట్ల ఒక మహిళలు అదృశ్యం అవుతూ ఉన్నారు. ఇప్పటికే 28,000 నుంచి 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారు. దానికి సంబంధించి 14,000 మంది మహిళలు మాత్రమే తిరిగి వచ్చారంటూ పోలీస్ శాఖ చెప్తోంది. మిగిలిన వారి గురించి అటు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ఇటు పోలీసు ఉన్నత అధికారులు కానివ్వండి ఎవరు కూడా పట్టించుకోలేదంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో వ్యాఖ్యలకు సంబంధించి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలోనే ఒక ఏదైతే దానిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఒక నివేదికనైతే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై ఏదైతే పవన్ కళ్యాణ్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలంటూ కూడా ఆయనపై చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఆరోపణలకి గుంటూరు న్యాయస్థానంలో ప్రభుత్వం తరఫున ఫిర్యాదు కూడా క్రిమినల్ కేసు పెట్టడం జరిగింది. విచారణకు స్వీకరించినటువంటి ప్రధాన న్యాయమూర్తి 499 మరియు 500 ఐపీసీ సెక్షన్ల కింద పవన్ కళ్యాణ్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. దాన్ని ఏదైతే జిల్లా 4 అదనపు మేజిస్ట్రేట్ కోర్టుకు కూడా ఆయన బదిలీ చేయడం జరిగింది. జిల్లా అదనపు మేజిస్ట్రేట్కి బదిలీ చేసిన తదనంతరం మార్చి 25వ తారీఖున పవన్ కళ్యాణ్ కూడా ఈ యొక్క కోర్టుకి హాజరు కావాలంటూ కూడా అక్కడ మేజిస్ట్రేట్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అంతా కూడా ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల పట్ల అంటే వాలంటీర్ వ్యవస్థని కించపరిచే విధంగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అవంటూ కూడా తప్పుడు వ్యాఖ్యలంటూ కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయస్థానాన్ని ఆశ్రయించినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఖండించాలంటూ కూడా పవన్ కళ్యాణ్ పైన కూడా తగు చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈ యొక్క వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మనం చూసినట్లయితే బి పవన్ కుమార్తో పాటు అంటే మనం చూసినట్లయితే తాడికొండ మండలం కంతేరుకు చెందినటువంటి బి పవన్ కుమార్తో పాటు మరి కొంతమంది వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోటి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఎవరు కావచ్చు వాళ్ళందరూ కూడా
పవన్ కళ్యాణ్పై కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు నమోదు చేయడంతో దాన్ని విచారణ స్వీకరించిన విధంగా కూడా ప్రభుత్వం సహకరిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ పైన పవన్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో వ్యాఖ్యలకు సంబంధించి కూడా చాలా దుమారం ఎరిగింది. అప్పట్లో జరిగినటువంటి దుమారానికి సంబంధించి కూడా పలు ప్రచార మాధ్యమాల్లో కానివ్వండి, పేపర్లో వచ్చినటువంటి వాటి అన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకోవాలంటూ కూడా ప్రభుత్వం తరపున న్యాయవాదులు చెప్తున్నారు. అదేవిధంగా వాలంటీర్లు ఇచ్చినటువంటి ఏదైతే ఈ విచారణ చేపట్టాలంటూ తగు చర్యలు పవన్ పై చేపట్టాలన్నటువంటి విషయాన్ని వాలంటీర్లు చెప్తాం జరిగిందో దానికి సంబంధించి కూడా విచారణ త్వరితగతిన పూర్తి చేయాలంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో పవన్ చేసినటువంటి గత ఏడాది చేసినటువంటి వ్యాఖ్యలపైన దుమారం రేగింది. ఆయన పైన కేసు కూడా నమోదైందని మనం చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ కూడా అటు జన సైనికులు మాత్రం ప్రజల్ని ఏదైతే మభ్యపెట్టి మారేడుకాయ మసిపూసి మారేడుకాయ చేస్తుందో ప్రభుత్వం దానన్నింటినీ పవన్ కళ్యాణ్ ఎండగడుతున్నాడు. కాబట్టి ఆ పవన్ కళ్యాణ్ని ఈ విధమైనటువంటి కేసులు ఇరికిస్తున్నారంటూ కూడా అటు జన సైనికులు కానీ జనసేన నేతలు కానీ వాపోతున్నటువంటి పరిస్థితి. ఇంకో పక్క చూసినట్లయితే వాలంటీర్లందరినీ కూడా మా వాలంటీర్ వ్యవస్థనే కించపరిచే విధంగా ఆయన మాట్లాడారు. కాబట్టి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చాలా తప్పుదో పట్టించేటట్టు ఉన్నాయి. మా వ్యక్తిగత జీవితానికి కూడా భంగం కలిగించే విధంగా ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించి ఈ కేసు నమోదు చేసి ఆయన పైన తగు చర్యలు తీసుకోవాలంటూ కూడా అటు వాలంటీర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద పవన్ కళ్యాణ్ పైన గుంటూరులో అయితే కేసు నమోదు అవ్వడం జరిగింది. ఆయన మార్చి 25వ తారీఖున కోర్టుకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. చందు. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.